నా పేరు కందకర్ల జనార్దన్, అడ్వకేట్ వరంగల్. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నా నమస్కారములు. ఆదర్శ ముఖ్యమంత్రి, ఆలోచించి ఆచరించే ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా నమస్కారములు. గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, బీపీఎస్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగినది. దానిపై రాష్ట్ర ప్రభుత్వానికి, అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి 25 లక్షల అప్లికేషన్ దరఖాస్తులు రావడం జరిగినది. ఒక దరఖాస్తుకు 1000 రూపాయల చొప్పున రుసుమును చెల్లించి ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, బీపీఎస్ కొరకు ప్రజలు దరఖాస్తు చేసుకోవడం జరిగినది. మొట్టమొదటిగా ఎల్ఆర్ఎస్ ప్లాట్ రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లయితే అట్టి ప్లాటుకు ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద ప్రతి ప్లాటుకు 1000 రూపాయల చొప్పున ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మూడింటిలో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, బీపీఎస్, దీనిలో మొదలు ఎల్ఆర్ఎస్ గురించి ప్రస్తావన తీసుకుందాం. ఎల్ఆర్ఎస్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయినటువంటి వాటికి ఎల్ఆర్ఎస్ నిర్ణీత గజములకు ఫీజును వసూలు చేసుటకు గత ప్రభుత్వం నియమాలను నియమించినది. అట్టి ప్లాట్లపై ప్రస్తుతం ఉన్నటువంటి రేటు ప్రకారంగా 100 నుండి పైబడినటువంటి ప్లాట్లన్నిటికీ, గజాలన్నిటికీ అప్పుడున్నటువంటి రేటు ప్రకారంగా ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు చేయడానికి ప్రయత్నం చేసింది. ఎల్ఆర్ఎస్ పై రాష్ట్ర ప్రజలు తీవ్రమైనటువంటి నిరసనలు తెలిపినందుకు అప్పటి ప్రభుత్వం దాన్ని వాయిదా వేసింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, బీపీఎస్ గురించి ఇదే ఆఖరిసారి, చివరిసారి. ఇక ముందు భవిష్యత్తులో ఈ ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, బీపీఎస్ నోటిఫికేషన్ ఇవ్వబోము. కావున ప్రజలందరూ ఉన్నటువంటి ప్లాట్లకు, ఇండ్లకు, బీపీఎస్ కి దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగినది. అట్టి ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, బీపీఎస్ పైన ఉన్నటువంటి ఫీజులు అధికంగా ఉన్నాయని నిరసనలు, ధర్నాలు చేసి వాయిదా వేయించడం జరిగినది. కావున ఈ 25 లక్షల దరఖాస్తులు వచ్చినటువంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో రెగ్యులరైజేషన్ కోసం నియమిత ఫీజులను వసూలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి మెరుగైన ఆదాయం వస్తుందని ప్రజల యొక్క ఆలోచన. సరిపోతుంది.